ఈ చేప ఆత్మ తీసుకొని ఈ లాస్ సెంటోస్ లో ప్రజలందరినీ చంపేస్తా. నేను ఒక పెద్ద సీ మానిస్టర్ గా మారడానికి కారణమే ఈ లాస్ సెంటోస్ లో ఉన్న జనాలు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి వీళ్ళు బ్రతకనివ్వకుండా చేశారు. ఆ పరిగెట్టండి, మొత్తం ఒక్కలి కూడా వదలకుండా అందరినీ చంపేస్తా. నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. పరిగెట్టండి, ఇదొక పెద్ద సీ మాన్స్టర్. దీని దగ్గర ఎవరు ఉండకండి. ఫాస్ట్ గా పరిగెట్టండి. పారిపోండి, అందరూ దయచేసి పారిపోండి. వద్దు, హెల్ప్ మీ ప్లీజ్. నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆ మొత్తం అందరినీ చంపేస్తా. సముద్రం దరిదాపుల్లో ఎవరు కనిపించినా సరే ఈ సీ మాన్స్టర్ వాళ్ళందరినీ తినేస్తుంది. లోపల ఇంకా ఏమన్నా ఆహారం కావాలి. రండి, నన్ను ఎదుర్కొనే సత్తా ఎవరికుందో రండి. అబ్బా, ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత నాకైతే ఫుల్ గా బోరు కొడుతుందబ్బా. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రతిరోజు ఒక్కనే ఇంట్లో ఉండి 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 చాలా చిరాకు పడుతుంది. ఏం చేస్తాం చెప్పండి. ఈ మధ్య నా చిరాకు ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది తప్పించి ఆ చిరాకు అయితే తగ్గడం లేదు. పైగా ఈ ఎండలు కూడా చూసారా ఎంత తీవ్రంగా ఉన్నాయో. అందుకోసమే నేనైతే మాత్రం ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నాను. అయినా మీ అందరికీ తెలియదు కదా, నేను స్విమ్మింగ్ చాలా బాగా చేస్తాను. ఆగండి, బయట ఎవరో పిలుస్తున్నారు. డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్దాం. ఓకే, ఎవరబ్బా ఇందాక నుంచి అరుస్తున్నారు సార్ సార్ అనేసి. కొంప తీసి ఓ అనుకున్నాను. ఖచ్చితంగా ఇలాంటిది ఏదో జరుగుతుందని అనుకున్నాను. సరే సరే, ఏంటి చెప్పు, దేనికోసమని వచ్చావు? సార్, మరి అదేంటంటే మన లాస్ సెంటోస్ బీచ్ దగ్గర ఒక సీ మాన్స్టర్ హల్చల్ చేస్తుంది. అది చూడ్డానికి ఒక పెద్ద సొరచాపలా ఉంది, లైక్ ఒక మెక్డొనాల్డ్ లాగా. కాకపోతే అది చేసే హల్చల్ అంతా ఇంత కాదు. అది చాలా మంది జనాల్ని చాలా విధాలుగా ఇబ్బంది పెట్టి చంపేస్తుంది. అది ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా సరే మన జనాలు అక్కడికి వెళ్ళడానికి అస్సలు ఊరుకోవడం లేదు. వెళ్తాం 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 అంటూనే ఉన్నారు. మేము ఎంత చెప్పినా మా మాట వినడం లేదు. ఏదో ఒకలా కౌంట్ కంట్రోల్ చేసి అక్కడ కొంతమంది ఆర్మీని సెటప్ చేశాము. కానీ దాన్ని ఎదుర్కోవాలంటే మన వాళ్ళందరూ కొద్దిగా భయపడుతున్నారు. మిమ్మల్ని ఒకసారి మన కమాండర్ వచ్చి కలమని చెప్పారు సార్. ఇక్కడే ఈ కిందనే బేస్మెంట్ సెట్ చేశారు. ఇక్కడి నుంచి మన వాళ్ళందరినీ ట్రైన్ చేసి పంపిద్దామనేసి మన మేజర్ డిసిషన్. మీరు కూడా వస్తారా? ఒకసారి ఎందుకో మిమ్మల్ని రమ్మని నన్ను పంపించారు. ఇక్కడే కదా లిక్కితి ఇల్లు, ఒకసారి వెళ్ళి కలవండి. అతను వస్తే మనకి ఏదో ఒక ఐడియా ఇస్తారు అని చెప్పేసి అన్నారు. ఇంత పెద్ద నోటు మర్చిపోతానని ఇదిగో ఈ క్లిప్ బోర్డ్ లో రాసుకొని వచ్చాను. మన వాళ్ళందరూ ఇదిగోండి ఇక్కడే ఈ కిందనే మొత్తం అందరూ ట్రైన్ అవుతున్నారు. మీరు వచ్చారనుకోండి, కొద్దిగా మనందరికీ సహాయం అవుతుంది. ఏంటి సీ మాన్స్టరా? అరే, మీకు వేరే పని పాట లేదా? ఫేక్ న్యూస్లు రాస్తే మీరు అది కూడా నమ్మేస్తారా ఏంటి? ఆల్రెడీ కొంతమందిని కిల్ చేసిందా? సరే సరే, నువ్వు బయలుదేరు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్, వీలైనంత త్వరగా రండి. మీ సాయం కోసం మన ఆర్మీ మొత్తం ఎదురు చూస్తుంది. సార్ వస్తే ఏ పనైనా సరే చిటికలో జరిగిపోతుంది వెంటనే. అయ్యయ్యో, మన లాస్ శాంటోస్ కి ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుందా? నాకు అర్థం కాదు. ఈ సీ మాన్స్టర్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఊడిపడిందో అర్థం కావడం లేదు. అంచక్క ఇంట్లో స్విమ్మింగ్ చేసుకుంటుంటే సడన్ గా ఇలాంటి టాస్కులు పెడుతూ ఉంటారు. అయినా పర్వాలేదులేండి, మనకి కూడా ఇంట్లో ఉండి ఉండి బోరు కొడుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి థ్రిల్లింగ్ గేమ్స్ కి వెళ్తేనే. ఇదిగోండి, నేను ఇప్పటిదాకా ఎప్పుడు వీటిల్ని మిషన్లా చూడలేదు తెలుసా. ఏదో ఒక గేమ్ ఆడుతున్నట్టుగా చేస్తానంతే. ఓకే, మన వాళ్ళైతే ఇక్కడే ఉన్నారంట. ఈ కిందనే మన ఆర్మీ బేస్మెంట్ యూజ్ చేస్తున్నారంట, లైక్ అదే ఓపెన్ చేశారంట. అక్కడికి వెళ్ళి అసలు ఎలా ట్రైన్ చేస్తున్నారు ఏంటి కదా అన్నది మన మేజర్ని అడిగితే మనకి తెలుస్తుంది. పోనీలేండి, మనల్ని గుర్తించారు. ఇంట్లో ఉండి ఉండి బోరు కొడుతుంది కదా, ఇప్పుడు ఈ మిషన్ గనక చేసామనుకోండి మనకి టైం పాస్ అయిపోతుంది. ఓకే, ఫైనల్లీ ఇదిగోండి, నేను మొత్తం అంతా తిరిగి వచ్చానా. అదేదో అలా స్ట్రైట్ గా వచ్చి ఇలా రైట్కి తిరిగి ఉంటే నేరుగా ఇక్కడికి వచ్చేసేవాడిని. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ చూడండి, ఇక్కడ ఆర్మీ బేస్మెంట్ లో మన వాళ్ళందరూ ఎంతమంది శిక్షణ పొందుతున్నారు. మన లాస్ శాంటోస్ లో కూడా తిరగడానికి భయపడుతున్నారు. అయినా సీ మాన్స్టర్ ఏకానికి బయటకు వచ్చి మరీ అటాక్ చేసిందంట. ఏంటి మేజర్, మొత్తం అందరికి ఫుల్ గా ట్రైనింగ్ ఇస్తున్నట్టుకున్నారు సముద్రంలోకి దిగడానికి? వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎందుకో పని అవుదేమో అనిపిస్తుంది. మీరు అందుకోసం నన్ను పిలిచారు, అంతే కదా? నువ్వు ఏదన్నా ఎట్టే పసిగడేస్తావా బాయ్? సరేలే,
ఏదైనా గానీ నువ్వైతే మాత్రం చాలా బాగా కనిపెట్టావు. ఆ సీ మాన్స్టర్ ఎంత హల్చల్ చేసిందో తెలుసా? దాని ఫుటేజ్ చూస్తేనే వామ్మోయ్ నాకు ఒళ్ళ జలధరించింది. ఎంత భయం పుట్టిందంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. ఎంత దారుణంగా ఉందో దాన్ని చూస్తేనే నాకు అర్థమైంది. ఇదిగో నేను చెప్పేది విను లిఖిత్, నువ్వైతే మాత్రం ఈ రోజు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి అది ఏ సమయంలో వస్తుందో చూడాలి. మన లాస్ సెంటోస్ లో నీకంటే మంచి పైలట్ గాని మంచి మేజర్ గాని లేడు. నీకు ఎలాగో స్విమ్మింగ్ కూడా చాలా బాగా వచ్చు కదా, నువ్వు మాత్రమే దాన్ని అడ్డుకోగలవు. అందుకోసమే నిన్ను పిలిచాను. ఇలా రిటైర్డ్ ఆఫీసర్ ని పిలవడం చాలా తప్పు, కానీ లాస్ సెంటోస్ లో ప్రజలు సుఖంగా ఉండాలంటే ఆ సీ మాన్స్టర్ ని అంతం చేయాలి. ఓకే సార్, ఆ సీ మాన్స్టర్ని మనం అంతం చేద్దాం. కాకపోతే అది ఏ టైమింగ్ వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా అటాక్ చేస్తుందని తెలియకపోతే ఎలాగా? ఇప్పుడు నేను పెద్ద మేజర్ అయి ఉండొచ్చు, లైక్ పెద్ద ఆర్మీ ఆఫీసర్ అయి ఉండొచ్చు, కానీ నేను కూడా మీకులా మనిషినే కదా. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా నేను దాని దగ్గరికి వెళ్ళి ఎలా పోరాడతాను? నాకు మీరు పూర్తిగా దాని డీటెయిల్స్ చెప్తేనే కదా నేను వెళ్ళి దానితో పోరాడగలను. మీరు సగం సగం చెప్పారంటే నేను కూడా అక్కడికి వెళ్ళి సగం సగం పనులు చేయాల్సి ఉంటుంది. లేదు లేదు, నేను కేవలం ఇక్కడ కొంతమందికి శిక్షణ మాత్రమే ఇస్తున్నాను. మిగతా విషయాలన్నీ ఆర్మీ ఆఫీసర్స్ కాదు చూసుకునేది. నేవీ ఆఫీసర్స్ సముద్రం దగ్గర ఉన్నారు, వాళ్ళే చూసుకుంటున్నారు. ఎందుకంటే లాస్ శాంటోస్ కు వచ్చే చాలా రవాణా ఆగిపోయింది. దాని వల్ల చాలా మందికి చాలా విధాలుగా దెబ్బ పడుతున్నాయి. అందుకోసమే మన నేవీ ఆఫీసర్స్ అక్కడ దగ్గరుండి ఆ రవాణాని మన లాస్ శాంటోస్ కి తేవాలని చూస్తున్నారు. సముద్రం దగ్గర వాళ్ళు ఉన్నారు. నీకు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకో. ఇంకా నీ కోసం అనేసే ప్యాన్ ని తీసుకొచ్చాము, దాన్ని కూడా తీసుకువెళ్ళు. మీరందరూ చాలా జాగ్రత్తగా ట్రైన్ అవ్వాలి, అర్థమవుతుందా? ఒకటి గుర్తు పెట్టుకోండి, దేనికైనా సరే మనం ఎప్పుడూ భయపడకూడదు. సరే మేజర్, మీరు చెప్పినట్టుగానే నేను సముద్రం దగ్గరికి వెళ్ళి నేవీ వాళ్ళ దగ్గర రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను. కానీ ఆ సీ మాన్స్టర్ నిజంగా వచ్చిందా లేకపోతే ఎవరన్నా క్రియేట్ చేశారా అన్న దానికోసం కూడా మనం ఆలోచించాలి కదా. ఎప్పుడైనా మనకి 2 ప్లాన్స్ ఉండాలి, ప్లాన్ ఏ, ప్లాన్ బి. ఒకవేళ ప్లాన్ ఏలో సీ మాన్స్టర్ మిస్ అయితే ప్లాన్ బిలో మన ఉచ్చుకు బిగించుకోవాలి. లేకపోతే గనక దాన్ని కంట్రోల్ చేయడం చాలా వరకు కష్టం. నేను ఆలోచించేది ఏంటంటే దాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయగలననేసి. మీతో ప్లానింగ్ వేసినంత మాత్రాన నాకు పని అవ్వదు, కానీ నాతో పాటు ఒక 3 సోల్జర్స్ రండి. నేనైతే మాత్రం ఇప్పుడు మీ 3కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఇన్ఫర్మేషన్ లేదు, ఏవీ లేదు, సరదాగా అన్నాను. మీరు నాతో పాటు సముద్రం దగ్గరికి రండి. మీరు నాతో పాటు తోడుగా ఉంటే నాకు కూడా చాలా బాగుంటుంది, అందుకోసమే మిమ్మల్ని రమ్మనేది. ఓకే, ఈరోజు ఆ సీ మాన్స్టర్ హంతు మనం ఎలా అయినా తేల్చాలి. దాన్ని ఎలా అయినా సరే మనం అంతం చేయాలి. మనం వెళ్ళినంత వరకు దానికి మాటలతో చెప్పి ప్రయత్నిద్దాము. ఒకవేళ అది మన మాట వినకపోతే ఏం చేయలేము. మీరు వెనకాతల కారు వేసుకొని రండి, ప్యాసింజర్లో కేవలం ఒక్కరికే అవుతుంది కదా. రావాలి ఖచ్చితంగా. లేట్ చేశారనుకో అస్సలు బాగోదు. ఓ, మీరు ఎలాగే వచ్చేస్తారా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనమైతే గనక మన లాస్ శాంటోస్ సముద్రం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ సీ మాన్స్టర్ వివరాలు మనకి తెలియాలంటే ఫస్ట్ మన నేవీ ఆఫీసర్స్ ని కలవాల్సి ఉంటుంది. నేవీ ఆఫీసర్స్ అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ పాటికే చాలా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. మన లాస్ శాంటోస్ గవర్నమెంట్ అయితే మాత్రం ప్రస్తుతానికి ఆర్మీకి ఇప్పుడు అవకాశం ఇచ్చింది సముద్రం దగ్గరికి వెళ్ళడానికి. ఇప్పటిదాకా మన లాస్ శాంటోస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నేను విన్నది ఏంటంటే మన లాస్ శాంటోస్ లో మన ఆర్మీకి ఇప్పుడు దాకా పర్మిషన్ ఇవ్వలేదంట. అండ్ అలాగే ఇప్పుడు సడన్ గా ఇవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ నేవీ వాళ్ళు సముద్రంలోకి వెళ్ళడానికి భయపడుతున్నారు బికాస్ ఆఫ్ దట్ మాన్స్టర్. ఆ మాన్స్టర్ ని బీట్ చేసే సత్తా మనలో ఉంది. నేను స్విమ్మింగ్ చాలా బాగా చేయగలను కాబట్టి నేను దాన్ని బీట్ చేయగలను లేదో అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే రావడం అయితే జరిగింది. ఇదిగోండి, ఆల్రెడీ ఇక్కడ ఆర్మీ వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు. సారీ నేవీ వాళ్ళు. ఆర్మీ వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ చేరుకున్నారని విన్నాను, కానీ మ్యాక్సిమం ఇక్కడ నేవీ వాళ్ళే ఉన్నారని చెప్పేసి అయితే అంటున్నారు. ఓ, వీళ్ళకి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుందో మనం ఒకసారి కనుక్కోవాలి. ఓకే మేజర్స్, మీరు ఇక్కడ ఎదురు చూడండి. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వస్తాను. ఓకే, ఇక్కడ సీ మాన్స్టర్ని అంతం చేయడం కోసం పెద్ద పెద్ద మిసైల్స్ అయితే తెప్పించారు. బట్ ఆ సీ మాన్స్టర్ని ఈ విధంగా అంతం చేయొచ్చో లేదో తెలియదు. ఒకవేళ మిసైల్ కనుక సముద్రంలోకి వదిలితే ఖచ్చితంగా ఎక్స్ప్లోజన్ కి చాలా పెద్దగా ఒక సునామీ క్రియేట్ అవ్వచ్చు. అలా మనం చేయలేము, బట్ కాకపోతే అది ఒక్కటే దారి ఉంది కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, నేవీ ఆఫీసర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరికంటే ముందు మనం మాట్లాడాల్సింది నేవీ ఆఫీసర్స్ హెడ్. మేజర్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
అదేంటంటే మన లాస్ శాంటోస్ ఆర్మీకి ఇప్పుడే పర్మిషన్ ఇచ్చారు. సంవత్సరాలు సముద్రంలో తిరిగే మాకే సముద్రంలోకి వెళ్ళడానికి భయమేస్తుంది ఆ సీ మానిస్టర్ వల్ల. అది ఒక మానిస్టర్ ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అవి 2-3 ఉన్నాయని జనాలు భావిస్తున్నారు. ఎందుకంటే ఒక్క 10 నిమిషాల గ్యాప్ లో 2 చోట్ల అటాక్ ఎలా జరుగుతుంది? మాకైతే ఏమీ అర్థం కావడం లేదు. అయినా మీకోసం నాకు బాగా తెలిసి లిఖిత్, మీరు ఇంతకు ముందు ఎన్నో మిషన్లు చేశారు, కానీ ఈ మిషన్ అంత సులభమైన విషయం అయితే కాదు. ఎందుకంటే ఇది ఒక సీ మానిస్టర్ తో ఫైట్ చేయాల్సిన విషయం. ఒకవేళ ఏదన్నా తేడా జరిగితే మీ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. అందుకోసమే నేనైతే మాత్రం మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ ఆ సీ మానిస్టర్ వస్తాదేమో అనేసి మేము వెనకాతల ఒక పెద్ద చాపని ఉచ్చి కింద బిగించి ఉంచాము. కానీ అసలు ఆ సీ మానిస్టర్ కి అర్థమైందో మరి ఏంటో తెలీదు, ఇప్పటిదాకా రాలేదు. మా వాళ్ళందరూ వెళ్ళడానికి అసలు చాలా భయపడుతున్నారు. ఎస్ సార్, నాకు అర్థమైంది. మీ వాళ్ళందరూ వెళ్ళడానికి భయపడుతున్నారంటే వాళ్ళకి ఆల్రెడీ పెళ్లిళ్ళైని వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వెళ్ళడానికి కొద్దిగా ఆలోచిస్తున్నారు. కానీ నాకు అలాంటి ఏవి ఉండవు. నాకు ఇలాంటి మిషన్స్ అంటే బాగా కిక్ వస్తుంది. అందుకోసమే సముద్రంలోకి వెళ్ళడానికి నేను డిసైడ్ చేసుకున్నాను. నాకు ఏవైనా పర్వాలేదు, కానీ నేనైతే మాత్రం ఖచ్చితంగా సముద్రంలోకి వెళ్ళి ఆ సీ మానిస్టర్ని ఎలా అయినా అంతం చేస్తాను. మీరు నా కోసమైతే అసలు దిగులు పడకండి, అర్థమవుతుందా? మీరు వీలైనంత వరకు ఒడ్డుకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అండ్ ఒకవేళ సీ మానిస్టర్ బయటకు వచ్చినా సరే ఖచ్చితంగా దాన్ని అంతం చేసే లెక్కలో ఉండాలి తప్పించి మనం వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండకూడదు, అర్థమవుతుందా? ఓకే, ఏంటిది? అరే, ఇది సీ మానిస్టరా లేకపోతే ఏంటిది చేప? అరే, అతను చెప్పారు కదా ఇక్కడ ఒక పెద్ద చేపను ఉంచారనేసి, అదే అయి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. లేదా ఇది నిజంగా సీ మానిస్టర్ అంటారా? ఇక్కడ చనిపోయి డైరెక్ట్ గా పడిపోయి ఉంది. అరే, నాకేం అర్థం కావడం లేదు. ఒకవేళ దాంట్లోకి ఏదన్నా ఆత్మ ప్రవహించి నిజంగా సీ మానిస్టర్ లా మారి మొత్తం అందరిని చంపుతుందా? ఓకే, ఇదైతే సీ మానిస్టర్ కాదు, నాకు అర్థమైంది. ఓ, మరి మిగతా? అరే, ఏంటి ఇక్కడ వీళ్ళని ఎందుకు పంపించారు నాకు అర్థం కావట్లేదు. రే పాండి పాండి పాండి, ఇందులో సీ మాన్స్టర్ ఉంది. ఒకవేళ వచ్చిందనుకో మీ చెడ్డీ లాగేస్తుంది, తర్వాత నాకు సంబంధం లేదు చెప్తున్నాను, కాపాడలేదంటే. మర్యాదగా ముందుగానే ఇక్కడి నుంచి పోతే మీకు కూడా మంచిది. ఓకే, ఈ సీ మాన్స్టర్ వల్ల ఈ చేపలన్నీ చనిపోయినట్టుకున్నాయి. ఓ, ఆ సీ మాన్స్టర్ వల్ల ఈ చేపలన్నీ చనిపోయాయి అనుకుంటా. చూడండి, దీని బాడీ మీద మొత్తం కరుపులు చూస్తుంటే ఒక చేప లాంటి ఆకారమే, బట్ కాకపోతే పళ్ళు కొరికే విధానం మాత్రం సపరేట్ వేరేలా ఉందన్నమాట. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు దాకా సముద్రంలోకి రావడానికి ఒక్కరు కూడా ముందడుగు వేయలేదు. మనం ముందడుగు వేసి ఎదురుకొచ్చామంటే మనకి ఇక్కడ అసలు ఏం జరుగుతుందన్న దానికోసం అసలు అర్థం కావడం లేదు. ఓకే, మనమైతే మాత్రం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఒకసారి బయటికి వెళ్దాము. ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది నాకు ఇంకా అర్థం కావడం లేదు. ఆ చేపలు 2 అలా పడిపోయి ఉన్నాయి. అసలు దానికి కారణం ఎవరు, అసలు అట్లా ఎందుకు అలా పెట్టారు అన్నది వీళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఇతనేం చెప్పారంటే ఆ సీ మానిస్టర్ ఒకవేళ దానికి టెంప్ట్ అయ్యి వస్తుందేమో అనేసి ఒక పెద్ద పెద్ద చేపల్ని పెట్టాను అన్నారు. కానీ ఆ చేపల్ని వీళ్ళే చంపారా, లేకపోతే గనక అదే సీ మానిస్టరా, లేదా సీ మానిస్టర్ వస్తుందని అక్కడ పెట్టారా? ఇదిగోండి, నాకు అర్థం కానిది ఏంటంటే ఆ చేపలు అక్కడికి ఎలా వచ్చాయి? సీ మానిస్టర్ చంపేసిందా, లేకపోతే మీరే సీ మాన్స్టర్ వస్తుందనేసి కొన్ని చేపల్ని అక్కడ పెట్టారా? సీ మానిస్టర్ వస్తుందనేసి మేము అక్కడ పెట్టలేదు. ఆల్రెడీ మేము వచ్చేసరికి ఆ పెద్ద పెద్ద చేపలు అక్కడ పడిపోయి ఉన్నాయి. సరే, ఇంకా ఎలాగో వస్తాయి కదా అనేసి ఆ చేప చుట్టూరే ఒక ఉచ్చు బిగించి ఉంచాము. ఆ చేపని ఎప్పుడైతే అది లాగుతుందో అప్పుడు వెంటనే అది ఆ ఉచ్చులో పడుతుంది. దానికోసం అనేసి మేము అక్కడ ప్లానింగ్ చేసి ఉంచాము. ఇంతకీ దాన్ని ఎవరు చంపారు అన్నది కూడా తెలియదు. ఇంకెవరు చంపుతారా? సీ మాన్స్టరే. ఐ థింక్, నాకు తెలిసినంత వరకు అదే చంపుంటుంది. ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను అది వస్తాదా అని. కనీసం నేను ఈ టెలిస్కోప్ నుంచి చూసినా సరే అది బయటికి రావడమే లేదు. మీరు ఎదురు చూడండి, ఖచ్చితంగా అది రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఏం చెప్తున్నారో అన్నది. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా వాటిని సీ మాన్స్టర్ చంపు ఉంటుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏంటి అదే. ఓకే, ప్రస్తుతానికి టైం అయితే గడుస్తూనే ఉంది. బట్ కాకపోతే ఇప్పుడు దాకా సీ మాన్స్టర్ అసలు బయటికే రాలేదు. ఎంతవరకు ఆ సీ మాన్స్టర్ ఉందా లేదా అన్నది మనకైతే ఏమీ అర్థం కావడం లేదు. వీళ్ళైతే మాత్రం పొద్దున్నుంచి ఒకటే రకంగా చూస్తూనే ఉన్నారు. కానీ ఆ సీ మాన్స్టర్ అసలు వస్తుందా రాదా అన్నది మనకి తెలియట్లేదబ్బా. ఓకే, నా బాడీ అయితే ఫుల్గా టైర్డ్ అయిపోయింది.
నాకైతే గనక సీ మాన్స్టర్ రాగానే చెప్తాను అన్నారు. కాబట్టి నేనైతే గనక కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. అయ్యయ్యో, విశ్రాంతి తీసుకుందాం అంటేనేమో వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు, మళ్ళీ మనం పడుకున్నామంటే చాలా చిరాగ్గా ఉంటుంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, పోనీ వీళ్ళకి లైట్లు వేసి సహాయం చేద్దామన్నా సరే వీళ్ళకి లైట్లు కూడా అవసరం లేదంట. ఒకవేళ సీ మాన్స్టర్ కనుక చూస్తే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఎదురున్న నేవీ ఆఫీసర్ని తినేస్తుందనేసి వీళ్ళైతే అంటున్నారు. హో, నాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది గాయస్. ఏం చేయాలో ఏంటో తెలియడం లేదు. సరే, ప్రస్తుతానికి కాసేపు ఆగుదాము. ఒకవేళ రాకపోతే గనక ఎదరికి వెళ్ళి తినడానికి తాగడానికి ఏమైనా తెచ్చుకుందాము, లేదంటే అంతే సంగతులు. ఓకే, నేనైతే గనక ఇప్పుడే జస్ట్ ఫుడ్ అయితే తిన్నాను. ఇదిగోండి, ఇప్పుడే టెలిస్కోప్ పెట్టుకుని అయితే గనక చూస్తున్నా సీ ఫిష్ వస్తుందేమో అనేసి, అదే సీ మాన్స్టర్. అది ఒకవేళ వచ్చినట్టయితే గనక వెంటనే దాన్ని పట్టుకోవాలి. ఇప్పటిదాకా మన వాళ్ళలో ఒక్కరు కూడా బయటికి వెళ్ళలేదు, ఇక్కడ నిలబడ్డారు. ఆ భోజనం కూడా ఎక్కడెక్కడే తినేశారు. ఆ సీ మాన్స్టర్ ఎక్కడుందో ఏంటో అర్థమే కావడం లేదు. ఏంటో. సార్ మీరు పడుకోండి సార్. నేను కావాలంటే ఒకవేళ సీ మాన్స్టర్ వస్తే వెంటనే లేపుతాను, అప్పుడు వెళ్దురు గాని. అంతేగాని మీరు ఇప్పుడు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారా? నేవీ ఆఫీసర్స్ గా మాకు తప్పదు, ఎందుకంటే ఇంకా ఆర్మీకి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మేమే ఇక్కడ మొత్తం చెక్ చేయాలి. మీరు ఎలాగో మా కోసం రిస్క్ చేస్తానంటున్నారు కాబట్టి మీరు రెస్ట్ తీసుకోండి. ఆ సీ మాన్స్టర్ వస్తే నేనే మిమ్మల్ని లేపుతారు, ఓకే? అబ్బా, ఏంటబ్బా దోమలు ఎంతలా కుట్టేస్తున్నాయి. నిజంగా చాలా చిరాకు వస్తుంది. అబ్బా, పొద్దున్నే లెగాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది. కాకపోతే లెగాలి. ఎంతసేపు అన్నా పడుకొని ఇచ్చారు, నాకు అదే చాలా సంతోషం. ఓకే, ఇంకెంతకు మించి ఎక్కువసేపు పడుకోకూడదు, మనకి ఇంకా బద్ధకం పెరిగిపోతుంది. అమ్మయ్యా, ఫైనల్లీ మనమైతే లెగిసిపోయాము. ఓకే, ఇక్కడ చూస్తేనేమో ప్రస్తుతానికి మొత్తం అంతా నార్మల్గానే అనిపిస్తుంది. నాకైతే మాత్రం పెద్దగా ఏమీ డిఫరెన్స్ అయితే లేదు. వీళ్ళు చూడడం మారలేదు, నేను పడుకోవడం మారలేదు. వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఆ సీ మాన్స్టర్ కోసం, వాళ్ళతో పాటు నేను కూడా. ఇప్పటిదాకా సీ మాన్స్టర్ కోసం ఎంత ఆచూకీ కూడా తెలియలేదు, ఏంటో తెలియట్లేదు. ఏంటో మరి, జనాలు ఉన్నప్పుడే సీ మాన్స్టర్ బయటకు వస్తుందేమో, నాలాంటి వీళ్ళు ఉన్నప్పుడు బయటకు రాదా సార్ అది? మీలాంటి వీర్లున్నప్పుడు వస్తే మీరు దాన్ని అంతం చేస్తారని భయమేమో సార్, అందుకోసమే రావడం లేదు. మీకోసం నేను చాలా విన్నాను. మీరు వైట్ టైగర్ తో కూడా ఫైట్ చేశారంట కదా, దాన్ని బంధించారంట మీరు ఒక్కలే. అలా ఎలా ఫైట్ చేశారు సార్? నిజంగాని సూపర్. కానీ సీ మాన్స్టర్ దానికంటే 2 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుందంట. ఏం పవర్ఫుల్ ఏంటో సార్, ఇది బయటకు ఎప్పుడు వస్తుందా అని చూసి మనకి చిరాకు పుడుతుందేమో. అసలు ఆ కొన్ని రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ సీ మాన్స్టర్ ఉందా అనేసి జనాలు కూడా మనల్ని అడుగుతారు. ఫస్ట్ దీన్ని ఎలా పట్టుకోవాలన్న దానికోసం నాకేమీ అర్థం కావడం లేదు. దీన్ని పట్టుకోవాలి, దీన్ని అంతం చేయాలి. దాన్ని అంతం చేస్తేనే కదా మనం జనాలకి ఏదో ఒకటి చెప్పగలం. ఆ వైట్ టైగరే బెస్ట్ ఏమో, కనీసం మనకి 1 గంట వెతకగానే దొరికేసింది. దాంతో ఫైట్ చేయడం అంత కష్టంగా ఏమీ అనిపించలేదు. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వైట్ టైగర్ దొరకడం చాలా సింపుల్గా దొరికేసింది. తర్వాత మా ప్లానింగ్ బట్టి దాన్ని సింపుల్గా పట్టేసామనుకోండి. బట్ ఇది అలా కాదు కదా, ఇది ఎప్పుడు వస్తుందో ఏంటో కూడా అర్థం కాదు. సరే అయితే ఈలోగా మీరు ఇక్కడ ఉండండి, నేను అలా బయటకు వెళ్ళేసి వస్తాను. అంటే చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాను. ఓకే, అక్కడ ఎలాగో మనం చేసేదేమీ లేదు కదా. ఈలోగా మన మేజర్ దగ్గరికి ఒకసారి వెళ్దాము. నిజంగానే సీ మాన్స్టర్ ఉందో లేదో నాకైతే అసలు అర్థం కావట్లేదు. వీళ్ళేమో కాన్ఫిడెంట్గా సీ మాన్స్టర్ ఉంది అంటున్నారు, ఆ చేపలను కూడా చంపేసింది అదే అంటున్నారు. నాకు ఒకవైపు డౌట్ ఏంటంటే, నీ నేవీ ఆఫీసర్స్ షిప్లో వెళ్తున్నప్పుడు వీళ్ళకి అప్పుడప్పుడు చనిపోయిన చేపలు కనబడతాయి, వాటిని ఇక్కడికి తీసుకొచ్చారేమో అనుకుంటున్నాను. లేదులే, వాళ్ళని కూడా మనం తప్పు పట్టకూడదు, తప్పు కదా. పదండి. నా కోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నట్టుకున్నారు, వచ్చేసాను. ఇక నన్ను మీరు ఏమీ చేయలేరు. ఈ సీ మాన్స్టర్ కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నారు, ఇప్పుడు తప్పించుకోండి నేవీ ఆఫీసర్స్. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అంతం చేయడానికి నేను బయటకు వచ్చాను, వస్తున్నాను. ఒక్కొక్కరి సంగతి చూస్తాను. మీరు ఎవరో పట్టించుకోరా, నా దగ్గర నుంచి దూరంగా పారిపోరా మీరు. అయ్యయ్యో, మీకు అసలు భయమే లేదు కదా. నేవీ ఆఫీసర్స్ అంటే ఆ మాత్రం ఉండాలి. ఇప్పుడు చూపించండి మీ సత్తా నాకు. బోలేగా ఉన్నాడు మాసం. నన్ను చంపడానికి మిసైల్ వాడతారా మీరు? నన్ను చంపడానికి మిసైల్ వాడతారా? ఒక్కొక్కడు అంటూ తేల్చుతాను, వస్తున్నాను. తప్పించుకున్న దగ్గర నుంచి దమ్ముంటే ఎవడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేడు.
వెళ్ళలేడు అంటే వెళ్ళలేడు. మంచి రుచికరంగా ఉన్నారా మీరు? ఏమన్నా ఉన్నారో ఈ సీ మాన్స్టర్ దగ్గర నుంచే తప్పించుకుందాం అనుకుంటున్నారా? దాన్ని అటాక్ చేయండి. ఎలా అయినా సరే మనం ఈ రోజు దాన్ని అంత తేల్చాల్సిందే. అది ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి లేదు. దాన్ని అటాక్ చేయండి. హెల్ప్ మీ. ఇది తినేస్తుంది. అది ఇటువైపే వస్తుంది. మనం వెళ్ళినంత త్వరగా వెనక్కి వెళ్ళాలి, లేదంటే అది మన మీద అటాక్ చేస్తుంది. నో నో నో, మనం వెనక్కి వెళ్ళకూడదు, దాని మీద అటాక్ చేయాలి. కరెక్ట్ టైంకి లిక్కిత్ కూడా లేకుండా అయిపోయాడు. నో దాని మీద అటాక్ చేయండి రా, లేకపోతే మనల్ని అందరినీ తినేస్తుంది. మన వెహికల్స్ మొత్తం ధ్వంసం చేసేస్తుంది. నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. మొత్తం అందరినీ ధ్వంసం చేసేస్తారు. మీ వెహికల్స్ ని, మిమ్మల్ని, ముఖ్యంగా మేజర్. ఏంటి మీరు ఇంకా నాతో ఫైట్ చేయాలని చూస్తున్నారా? నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఏంటి మైజర్, ఏంటి? వస్తున్నాను, మీ దగ్గరికి వస్తున్నాను. నన్ను పట్టుకోవడానికి రకరకాలుగా ప్లాన్ చేశారు కదా, ఇప్పుడేమైంది? నన్ను ఎవరు అంతం చెయ్యలేరు. ఓ గాడ్, అనవసరంగా బయటికి వెళ్ళాను. జస్ట్ ఇప్పుడే నాకు కాల్ వచ్చింది, ఆ సీ మాన్స్టర్ బయటకు వచ్చింది అనేసి. ఓకే, నాకైతే కనుక నేవీ ఆఫీసర్ ఫోన్ చేశారు, ఆ సీ మాన్స్టర్ బయటకు వచ్చింది, వీళ్ళనంత త్వరగా ఇక్కడికి రండి అనేసి. మనం ఎలాగన్నా వెళ్ళి వాళ్ళని ఫాస్ట్ గా కాపాడాలి. ఓ మై గాడ్, వాళ్ళకి ఏవి జరగకుండా ఉంటే నాకు చాలా సంతోషం. వచ్చేసాం. ఇక్కడ ఇంకా తిరుగుతున్నారు, ఆర్మీ ఆఫీసర్స్ వచ్చారు. ఓరి దేవుడో, ఏంటిది? ఇక్కడ చూడండి, మన ఆర్మీ ఆఫీసర్స్ తో పాటు ఇక్కడ చాలా మంది నేవీ ఆఫీసర్స్ ని కూడా అది అంతం చేసింది. నాకు ఇది నిజంగా నమ్మబుద్ధి కావడం లేదు. అదిగోండి, మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అనవసరంగా నేను బయటికి వెళ్ళినట్టుకున్నాను. ఒకవేళ నేను బయటికి వెళ్లకుండా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళందరినీ కాపాడేవాడిని. ఓ మై గాడ్, ఇదిగోండి వీళ్ళందరినీ చూడండి ఎంత దారుణంగా తినేసిందో. వీళ్ళ బాడీలో సగం భాగాల్ని తినేసింది. అటువే భాగం అంతా లేదు, మీకు చూపిస్తే మీరు చాలా అంటే చాలా భయపడతారు. అందుకోసమే మీకు చూపించడం లేదు. ఓ మై గాడ్, ఏంటిది? మళ్ళీ కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్, నేవీ ఆఫీసర్స్ ఇక్కడికి చేరుకున్నారు నేను చెప్పాననేసి. అయ్యో, ఏం జరిగిందో ఏంటో అర్థం కావట్లేదు. చెప్పండి ఆఫీసర్, అసలు ఏం జరిగింది? మీరు వెళ్ళిన తర్వాత ఆ సీ మాన్స్టర్ బయటకు వచ్చి మొత్తం అందరినీ చంపేసింది. నా కళ్ళ ముందు చంపేసింది మా మేజర్ని. నేను దాన్ని షూట్ చేశాను, కానీ దానికి ఎన్ని బుల్లెట్లు కొట్టినా సరే తగలడం లేదు. ఏటో నా మేజర్ని, నా నేవీ మిత్రబృందాన్ని కాపాడుకుందాం అనుకున్నా, నా వల్ల కాలేదు. తప్పంతా నాది, మీది కాదు. అనవసరంగా మిమ్మల్ని వదిలేసి బయటికి వెళ్ళడం నేను చేసింది చాలా పెద్ద తప్పు. ఓకే, ఇప్పుడు ఎలా అయినా దాన్ని పట్టుకుంటాను. దాన్ని అస్సలు వదిలిపెట్టను. ఖచ్చితంగా చెప్తాను. రే, ఎవర్రా మీరు? ఏంటి ఆర్మీ ఆఫీసర్లే మీరేంట్రా నన్ను కొట్టడానికి వస్తున్నారు? మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? అయ్యయ్యో, వీళ్ళకి చెప్పిన నా మాట వినడం లేదు. అందుకే నేనైతే కనుక ఇంకా ఏదో ఒకటి వాళ్ళని అక్కడే వదిలేశాను. లైక్ వాళ్ళని బంధించేసి ఇప్పుడు పైకైతే వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు నేనైతే గనక ఫాస్ట్ గా వెళ్ళాలి. ఎలా అయినా సరే సీ మాన్స్టర్ ని పట్టుకునే ప్లాన్ వెయ్యాలి. ఓకే గైస్, సీ మాన్స్టర్ మళ్ళీ బయటకు వచ్చింది. అదిగోండి, అక్కడ చూసారా ఎలా వెళ్తుందో? ఓకే, మనమైతే మాత్రం దాన్ని అంతం చేయాలి. అది మళ్ళీ ఇంకొకసారి బయటకు రాదు. ఏ సీ మాన్స్టర్, నీకు దమ్ముంటే వచ్చి నాతో పోరాడు. ఓకే, మనం ఈ పైకి ఎందుకు వచ్చామో తెలుసా? ఆ సీ మాన్స్టర్ ఇంత హైట్ ఎగరలేదు. ఇదిగోండి, ఎక్కడో తిరుగుతుందంటే మనం వేగంగా దీన్ని కనిపెట్టాలి. అది ఎక్కడుందబ్బా ఈ సీ మాన్స్టర్? నాకు ఇంకా కనిపించలేదు. ఓకే, మనం ఇంకా ఎదరకు పరిగెడదాము. ఎలా అయినా సరే ఇప్పుడు దీన్ని పట్టుకోవడం కాదు, దాన్ని అంతం చేయాలి. దానివల్ల సముద్రంలో ఉండే చేపలకి అండ్ అలాగే బయట తిరిగే మనుషులకి కూడా ఎంతో ప్రమాదం. సముద్రం దగ్గరికి రావాలంటేనే భయపడుతున్నారు. వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? ఆ సీ మాన్స్టర్ నిజంగా ఉందో లేదో అనడానికి పైకి వచ్చారు. మన గవర్నమెంట్ ఈ పైకి రావడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ఆ సీ మాన్స్టర్ ఇక్కడి వరకు ఎగరలేదనేసి. ఒకవేళ అది పైకి గనక ఎగిరితే ఇక్కడ ఉండే జనాలందరికీ ప్రమాదం. ఓకే, ఇక్కడికి ఎగిరేలోపు మనం ఎలా అయినా సరే దాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఏదబ్బా సీ మాన్స్టర్ నాకు కనబడడం లేదు. ఓకే, ఏ సీ మాన్స్టర్, దమ్ముంటే బయటికి రా, చూసుకుందాము. నేను మాట్లాడే సీ మాన్స్టర్ ని చూసుకుందాం.
నువ్వు దమ్ముంటే కిందకు వచ్చి పోరాడు. ఆ నన్నే అంతం చేద్దామని చూస్తావా? నువ్వు ఎన్ని బుల్లెట్లు వేసినా, నీ నుండి ఎన్ని గోళీలు వచ్చినా నన్ను అంతం చేయలేవు. ఆహాహాహా, నేను అంతం అవును కదా. నిన్ను ఎలాగైనా సరే నేను అంతం చేస్తాను. నువ్వు ఎన్ని చేసినా సరే నిన్ను ఖచ్చితంగా నేను అంతం చేస్తాను. ఓ దా, ఇప్పుడేమైంది? దమ్ముంటే వచ్చి నాతో పోరాడు. ఏమైందబ్బా, తప్పించుకుని వెళ్ళిపోయావు? ఇన్ని మాటలు మాట్లాడావు కదా సీ మాన్స్టర్, రా రా బయటికి. నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వొక హ్యూమన్ అనేసి నాకు తెలుసు. నువ్వే ఏదో సృష్టించుకొని ఇలా ఒక మాన్స్టర్లా ప్రవర్తిస్తున్నావు. వస్తున్నాను, ఇప్పుడు చెప్తాను. కిందకి రమ్మన్నావు కదా, కిందకి కూడా వచ్చాను. ఇప్పుడు నాతో పోరాడే సత్తా నీలో ఉందా? దా చూసుకుందావు. ఇప్పటికీ కూడా నువ్వు దాక్కున్నావంటే నాకు అర్థమైంది, నువ్వు నాకు భయపడుతున్నావు. అంతమందిని చంపేసిన సీ మాన్స్టర్ ఇప్పుడు నాకు భయపడి దాక్కుంటుందంటేనే నాకు అర్థమైంది నేను ఎంత గట్టిగా నీకు డ్యామేజ్ చేశానన్నది. దా చూసుకుందాం. ఓపిక నశించిపోయిందా? నాతో పోరాడే శక్తి నీలో లేదా? అరే ఎక్కడికి వెళ్ళిపోయింది అబ్బా ఈ సీ మాన్స్టర్? లేదా నేను ఇచ్చిన దెబ్బకి ఒకే పంచికి పటాపంచలైపోయిందా? రా రా రా, ఎక్కడున్నావు? నీకోసం నేను ఎక్కడని వెతకాలి? అరే ఈ సీ మాన్స్టర్ అయితే మాత్రం రావడం లేదు. నేను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాను కానీ వర్కౌట్ కావడం లేదు. ఇదైతే మాత్రం రావట్లేదు. ఓకే, మనం మళ్ళీ పైకి వెళ్దాము, ఎందుకంటే మనం కింద ఉన్న ఎక్కువసేపు రిస్క్. ఆ సీ మాన్స్టర్కి మనం ఇప్పుడే కోపం తెప్పించే పని చేశాం కాబట్టి అది ఖచ్చితంగా వస్తుందో రాదని డౌటు. అరే ఇది రావట్లేదంటే ఖచ్చితంగా చనిపోయి ఉంటుంది. అరే ఇది చనిపోయినట్టుకుంది గాయ్స్, అందుకే పైకి రావడం లేదు. మన వాళ్ళందరూ అటాక్ చేశారు గాని ఆ సీ మాన్స్టర్ కంటి మీద అటాక్ చేయలేదు. నేనేం చేశాను తెలుసా? దాని 2 కన్నుల మీద ఫైర్ చేశాను. వెంటనే అది ఎలా వెళ్ళిపోయిందో చూసారా? వెళ్ళిపోలేదు, అది ఎక్కడికో సంథింగ్ ఏదో జరిగింది. ఏదైతేనో మొత్తానికి దానికి కళ్ళు కనిపించవు కదా, ఇంకా అది ఎవరిని అటాక్ చేయలేదు. ఇదిగోండి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇక మీదట ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ సీ మాన్స్టర్ కి కళ్ళు కనిపించవు. అది నాకు తెలిసినంత వరకు మన లాస్ శాంటోస్ వదిలి వెళ్ళిపోతుంది. దానికి నేను ఇచ్చిన పంచు మామూలు పంచు కాదు. కాబట్టి మీలో ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వకండి. ప్రతి ఒక్కరు సముద్రం దగ్గరకు వచ్చి ఆడుకోండి. ఒకవేళ మీకు ఏదన్నా సీ మాన్స్టర్ లా కనిపిస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 77070757. ఈ నెంబర్కి కాల్ చేసి సీ మాన్స్టర్ ఇక్కడ ఉందని చెప్పండి. చిటికలో అక్కడికి వచ్చి వాలిపోతాను. అర్థమైందా? లాస్ శాంటోస్ ప్రజలు ఎవ్వరూ భయపడద్దు. సీ మాన్స్టర్ అనేసి ఇక ఏదీ లేదు. దాన్ని నేను అంతం చేసేసాను. నా చేతులతో నేనే దాన్ని అంతం చేసేసాను. కాబట్టి ఇంకా ఎవ్వరూ భయపడకుండా మన లాస్ శాంటోస్ సముద్రం దగ్గరకు వచ్చి ఆనందంగా ఆడుకోవచ్చు.